సో మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గొప్ప విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? అన్న చాలా బాధపడాల్సిన విషయం అన్న. ఎందుకంటే ఒక తరాన్ని భుజాల మీద మోసుకొని వచ్చుకొని ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ గతంలో చూసుకుంటే మనం చిన్ననాటి నుంచి ఇప్పుడు రీసెంట్ వరకు కూడా ఒక గొప్ప యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లా నిన్న చాలా మంది వచ్చి తనకి రెస్ట్ ఇన్ పీస్ తెలపడము చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే తను అట్లా కాలం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్న. అది అంటే ఇప్పుడు దాకా ఆయన చేసిన క్యారెక్టర్స్ అంటే అన్ని ఐకానిక్ క్యారెక్టర్సే. సో ఇప్పుడు దాకా ఆయన చేసిన క్యారెక్టర్స్ లో మీ ఫేవరెట్ ఏంటిది? నాకు ఆహన పెళ్ళంట, దాని తర్వాత ఇది మన మల్లేశ్వరి, దాని తర్వాత జులై, ఇట్లాంటి కొన్ని ఫిలిమ్స్ లో అంటే ఏ ఏ యాక్టింగ్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే కరెక్ట్ గా యాప్ట్ అయ్యేది. గతం నుంచి చూసుకుంటే కూడా మన కోట శ్రీనివాసరావు గారే కాబట్టి ఏ ఏ నాకు తెలిసి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే దానికి యాప్ట్ అయ్యే యాక్టర్ మాత్రం కోట శ్రీనివాసరావు గారే. ఒక గొప్ప లెజెండరీ యాక్టర్ ని మనం మిస్ అవుతాం మనం. అది సో అంటే ఇప్పుడున్న జనరేషన్ ఈ జెన్జీ కానీ జెనాల్ఫా కానీ సో వీళ్ళకి ఆయన గురించి పెద్దగా తెలియదు అనమాట. సో ఇప్పుడు ఆయన కామెడీ టైమింగ్ వీళ్ళు చూడాలంటే ఏ సినిమాలు బెటర్ అంటారు? మీరు కొన్ని సజెస్ట్ చేయాలంటే ఏ సజెస్ట్ చేస్తారు? చాలా ఉన్నాయి అన్న, మస్తు ఉన్నాయి. కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసింది గతంలో చూసుకుంటే కూడా మస్తు ఉన్నాయి. కానీ నేను చిన్ననాటి తరం నుంచి చూసుకుంటా పెరిగింది అంటే మంచిగా అనిపించింది అంటే మనకి మల్లేశ్వరి మంచిగా అనిపిస్తుంది అన్న. దాంట్లో ఒక విలన్ రోలు ప్లస్ అంటే గేమ్ చేంజింగ్ అంటే ఆ సినిమాలో ఆ మూమెంట్ చేంజ్ చేసే మూమెంట్ అదే కాబట్టి మల్లేశ్వరి సినిమా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా ఆయన ప్లేస్ ఎవరు ఆక్యుపై చేయలేరు అంటారు తర్వాతైనా? అంటే ఇప్పుడు ఆ తరం కాకుండా మళ్ళీ ఈ తరంలో కమెడియన్స్ మాత్రం ప్లేస్ చేయలేరు అన్న. ఏ కమెడియన్ అని అన్నాను కానీ తన టైమింగ్ని కానీ తనకు వచ్చిన రోల్స్ కానీ ఇప్పుడు ఉండే జనరేషన్లో కొంతవరకు కొంచెం కష్టం అన్న. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. సో మీరు ఎలా అనుకుంటున్నారు ఆయన చనిపోవడం పట్ల? ఓ మహాత్మా, ఓ మహానట చక్రవర్తి, నవరస నటన సార్వభౌమ కోటా శ్రీనివాసరావు మళ్ళీ జన్మించవయ్యా. గొప్ప నటుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి. అతను వ్యక్తికి అంటే కూడా నటన కంటే కూడా మానవతావాది. వాస్తవంగా అతని జీవిత కాలంలో సినిమా నటులు, తెలుగు సినిమా నటులు వీళ్ళకి అవకాశాలు రావాలి, వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆకలికి అలమటించకుండా 3 పూట్ల భోంచేయాలని సినిమా ఇండస్ట్రీలో నిరంతరం పోరాటం చేసి నిరంతరం మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కోటా శ్రీనివాసరావు గారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అతను సేవా కార్యక్రమాలు ఏమో మాకు తెలియదు కానీ ఆయన ఎప్పుడు చూసినా తెలుగు నటులను ఎంకరేజ్ చేయండి, తెలుగు వారికి భోజనం పెట్టండి అన్న మాటతోనే ఆయన ఒక గొప్ప మానవతావాదిగా మిగిలిపోయాడు. తర్వాత నటనలో అంటారా, ఆయన గొప్ప నటుడు. ఎలాంటి పాత్రనైనా అవలేలుగా చాలా సునాయాసంగా నటించే నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్క పెడితే ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారు, ఇలాగ 2, 4, 3 మాత్రమే ఉన్నారు. అలాంటి గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం తెలుగు ఇండస్ట్రీకి చాలా అపార నష్టమైనప్పటికీ వాళ్ళు పోయిన తర్వాత కూడా బతుకున్నారని చెప్పుకోవడానికి 10 మందికి ఉపయోగపడాలి, తెలుగు నటులు బాగుపడాలి, తెలుగు యాక్టర్లు ఆకలితో అలమటించకూడదని నిరాహార దీక్ష చేసి పోరాటం చేసిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. అలాంటి వాళ్ళు మళ్ళీ రావాలి, మళ్ళీ పుట్టాలని కోరుకోవాలి. ఎందుకంటే అలాంటి గొప్ప నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయనకి మనశ్శాంతి కలిగి, ఆయన ఆత్మకి మనశ్శాంతి కలిగి, ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటున్నాం మా నటుల తరపున. అయితే మరి ఇప్పుడు దాకా ఆయన చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటిది? నచ్చింది ఏది లేదు, అన్నీ నచ్చినాయే. నచ్చిందని ఒకటి చెప్పలేను కదా. ఏ పాత్ర బాగోలేదని చెప్పగలుగుతాం, ఏ పాత్ర చేయలేడని చెప్పగలుగుతాం, ఏ పాత్రలో మెప్పించలేదని చెప్పగలుగుతాం. అంత మహానటుడు అతను. ఇప్పుడు చనిపోయిన తర్వాత మాట్లాడుకోవడం కాదు, బ్రతుకుండగానే ఆయన గొప్ప నటుడు. కాబట్టి అలాంటి నటులు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లేరు. తెలుగు ఇండస్ట్రీలో అంత గొప్ప పర్ఫార్మర్స్ పెద్దవాళ్ళలో ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరూ ఒకరొకరు చనిపోతున్నారు తెలుగు ఇండస్ట్రీకి. మరి ఏ నాడు చేసుకున్నటువంటి ఏ పాపమో తెలియదు కానీ గొప్ప నటులు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు. దాని మీద పోరాటం చేసేవారు. మనం మన నటుల్ని తయారు చేసుకోవాలా, మన నటుల్ని విలన్గా చేసుకోవాలా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసుకోవాలా పరితపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు.
అలా పరితపించి లాస్ట్కి ఆయన బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, బాగా హై స్టేజ్లో రోజుకి 4 సినిమాలు నటించే టైంలో కూడా నా నటులు బాగుండాలి, నా తెలుగు నటులు బాగుండాలని చెప్పి తప్పించిన వ్యక్తి ఆయన. అవకాశాలు కొన్ని ఈ సందర్భంగా పోరాటంలో అవకాశాలు కూడా కోల్పోయాడు, కానీ ఎక్కడా భయపడలేదు, ఎవరికి కూడా భయపడలేదు. అంత గొప్ప నటుడు. ఆయన చనిపోవడం ఎంత బాధాకరం అయితే బాధాకరమే. కానీ ఈ తెలుగు సినిమా కళాంతలు ఉన్నంతకాలం ఆయన పేరుని స్మరించుకుంటూనే ఉంటాడు ప్రతి నటుడు కూడా. ఎందుకంటే నటుల కోసం పోరాటం చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సమాజంలో చాలామంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ తను చేస్తున్నటువంటి పనులు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆ గొప్ప మహానుభావుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయినామని ఈరోజు బాధగా ఉంది. మంచి మంచి క్యారెక్టర్లు చేసినాడు, ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్లు గిట్ట చేసినాడు. తెలంగాణలో అద్భుతమైన డైలాగులు కొట్టిండు. తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడితే అసలు అబ్బా, స్వచ్ఛమైన తెలంగాణ ఇతను కదరా మాట్లాడిందనే కోట శ్రీనివాసరావు గారు ఈరోజు అసలు లేడనే వార్త వినపడితేనే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగిన. అంత మంచి వ్యక్తిని కోల్పోయినాం ఈరోజు మనము. అనారోగ్యంతో ఉన్నారని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఆస్తి గొడవలని కొంతమంది అంటున్నారు. మరి ఏందో పూర్తి లోపం ఏందో కానీ చాలా మంచిగా మాట్లాడిన. మొన్న రీసెంట్గా గిట ఆలి గారి స్టూడియోలో గిట వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా యాక్టివ్గా మాట్లాడిన వ్యక్తి ఈరోజు అసలు తెల్లారేసరికి 4 గంటలకే చనిపోయినని వార్త వింటే నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అంత మంచి మంచి క్యారెక్టర్లు చేసినాడు, ఎంత మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేసిన వ్యక్తి, మంచి మాటలు చెప్పిన వ్యక్తి. డైరెక్టర్లు గిట్ట అద్భుతంగా రాసి ఇవ్వడం కానీ ఆయనకు తెలంగాణ లాంగ్వేజ్లో అయితే అసలు స్వచ్ఛమైన తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడిన చాలా అద్భుతంగా క్యారెక్టర్లు మంచి మంచి చేసినాడు. సో అది అంటే ఇప్పుడు దాకా ఆయన చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, అంటే మీరు ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఏంటి? నమస్తే తమ్మి, బాగున్నావా, మంచిగున్నావా, గుర్తుపట్టినావా అనే డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి. అనేక డైలాగులు తెలంగాణ లాంగ్వేజ్లో మస్తు చేసిండు, ఎన్నెన్నో చేసినాడు. అసలు అవన్నీ నేను వింటుంటా అప్పుడప్పుడు. సో నేను నా స్టోరీలో వాట్సాప్లో ఇట్లా పెడుతూ ఉంటా, అందరు చూసేవాళ్ళు. మంచి అటువంటి డైలాగులు అసలు నేను ఎప్పుడు వినలే, అసలు ఇంత అద్భుతంగా అయిన డైలాగులు. సో అంత మంచిగా నటించిన వ్యక్తి ఈరోజు లేడంటే బాధగా ఉంది. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఆయన గురించి పెద్దగా తెలియదు. అప్పుడు ఆయన చూడాలంటే, ఆయన కామెడీ ఎంజాయ్ చేయాలంటే ఏ సినిమాలు చూడాలో మీరు కొన్ని సజెస్ట్ చేస్తారా? అంటే ఒక్క సినిమా అని చెప్పలేము. సో ఆయన నటించిన సినిమాలలో అన్ని చాలా అద్భుతమైన డైలాగులు, మంచి మంచి సినిమాలు గిట్ట చేసిండు. ఒక సినిమా అనేది ఏం లేదు పర్టిక్యులర్గా ఈ సినిమాలోనే డైలాగులు మంచిగా ఉన్నాయి అనేది లేదు. ఆయన అన్ని సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చిండు, మంచి డైలాగులు గిట్ట చేసిండు. అన్ని సినిమాలను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఈయన డైలాగులు ఇంకా వేరే వాళ్ళకి సూట్ అయితే అతని లాగానే ఉండే వాళ్ళని ఎవరినైనా పెట్టి సినిమాలో ఇప్పుడు పెట్టిన గిట్ట సూపర్ హిట్గా మంచిగా ఆడే పొజిషన్లో ఉన్నాయి. సో అది